గోదావరి తీరంలో చల్లని వేకువజాము గాలి వీస్తుంది. రాజమండ్రిలోని పురాతనమైన ఆ రాతి మేడ వాకిట్లో తెల్లటి బియ్యపిండి ముగ్గులు, గుమ్మాలకు కట్టిన పచ్చటి మామిడి తోరణాలు కొత్త శోభను తెచ్చిపెట్టాయి. ఆ ఇంట్లోని పెద్ద కూతురు జాహ్నవి. పచ్చని పైరులాంటి మేనిఛాయ, నడుము దాటి జాలువారే ఎత్తైన నల్లటి జుట్టు, అమాయకంతో కూడిన పెద్ద కళ్ళు ఆమె సొంతం. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని నడిపిస్తున్న సంప్రదాయమైన అమ్మాయి. అద్దం ముందు నిలబడి లేత పసుపు రంగు ఉప్పాడ పట్టుచీరను కుచ్చిళ్ళు సరిచేసుకుంటుంది జాహ్నవి. చేతులకు వేసుకున్న ఎర్రటి గాజులు సవ్వడి ఆ ఇంటి శబ్దంలోని సన్నగా విమోగుతుంది. వెనక నుంచి ఆమె చెల్లెలు తన్మయి వచ్చి నవ్వుతూ జాహ్నవి భుజంపై గెడ్డం ఆనించింది. ఏంటక్కా, నీ పెళ్లి చూపుల కోసమని హైదరాబాద్ నుంచి వస్తున్న ఆ సాఫ్ట్వేర్ బాబుగారికి ఇప్పట్నుంచే సైగలు చేయడానికే ఇంతలా ముస్తాబవుతున్నావా? విదేశాల్లో ప్రాజెక్టులు చేసి ఇప్పుడు ఇండియాలో పెద్ద కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అయ్యాడట కదా అంది కొంటెగా జాహ్నవి. సిగ్గుతో చెల్లెలి చెంపపై చిన్నగా గిల్లింది. ఊరుకో తన్మయి. హోదాలు విలాసాలు నాకేం ముఖ్యం కాదు. మనం ఎవరి చేయి పట్టుకుని జీవితాంతం నడవాలో ఆ మనిషికి మన సంస్కారం విలువలు తెలిస్తే చాలు. మనసు మంచిదైతే ఏ కష్టమైనా ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు అంది మృదువైన స్వరంతో. సరిగ్గా 10 గంటలకు ఇంటి ముందు ఒక నల్లటి ఆడి కార్ వచ్చి ఆగింది. అందులో నుంచి సిద్ధార్థ్, అతని తల్లిదండ్రులు విశ్వనానందం, అన్నపూర్ణలు దిగారు. సిద్ధార్థ్ 6 అడుగుల అందగాడు. తెల్లటి ప్లెయిన్ షర్ట్, ఫార్మల్ ట్రౌజర్లో రాజసం ఉట్టిపడుతుంది. అతడి కళ్ళల్లో ఒక లోతైన ఆలోచన. ఏదో తెలియని నిర్భరత ఉన్న నలుగురిలో వెలిగే తీరు ఎంతో మర్యాదగా ఉంది. విదేశాల్లో చదువుకుని ప్రస్తుతం హైదరాబాద్లో ఒక పెద్ద టెక్ కంపెనీలో కీలక బాధ్యతల్లో ఉన్నాడు. పెద్దలందరూ హాల్లో కూర్చుని కాసేపు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ అమ్మాయిని పిలవండి అని అన్నపూర్ణగారు అనడంతో కాఫీ ట్రే పట్టుకుని మృదువైన అడుగులతో హాల్లోకి వచ్చింది జాహ్నవి. ఆమె అడుగుల సవ్వడి, గాజుల గలగల వినగానే తలెత్తి చూసిన సిద్ధార్థ్ ఒక్క క్షణం అలాగే ఉండిపోయాడు. ఆమె ముఖంలోని ప్రశాంతత, నుదుటిపైన మెరుస్తున్న రూపాయి కాంతంత ఎర్రటి కుంకుమ బొట్టు, కట్టుకున్న చీర వంపులు అతడి దృష్టిని ఆకట్టేసుకున్నాయి. పాత జ్ఞాపకాల మబ్బుల చాటున దాగున్న అతడి హృదయానికి ఆ రూపం ఒక స్వచ్ఛమైన స్వరంలా అనిపించింది. జాహ్నవి కాఫీ కప్ అందిస్తుండగా ఇద్దరి చూపులు ఒక్కటయ్యాయి. సిద్ధార్థ్ ఆమె చేతులి కప్పు అందుకుని సమయంలో అతడి వేళ్లు ఆమె మృదువైన వేళ్లను తాకాయి. ఆ ఆసక్తి స్పర్శకి జాహ్నవి ఒంట్లో ఒక తెలియని ప్రకంపన పుట్టింది. సిగ్గుతో ముఖం దాచుకుని పక్కకు తిప్పింది. పిల్లలిద్దరూ కాసేపు మేడపై వరండాలో మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని విశ్వనాథం గారు సూచించడంతో ఇద్దరూ మేడపైకి వెళ్లారు. బయట గోదావరి నది నుండి వస్తున్న చల్లని గాలి జాహ్నవి చీర కొంగును రెపరెపలాడిస్తుంది. ఆమె ఆ కొంగు చేత్తో అదిమి పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే సిద్ధార్థ్ మెల్లగా అడుగులు వేస్తూ ఆమె దగ్గరికి వచ్చాడు. అతని పర్ఫ్యూమ్ సువాసన ఆమె శ్వాసలోకి చేరింది. హలో జాహ్నవి గారు అన్నాడు సిద్ధార్థ్ చాలా గంభీరమైన మృదువైన గొంతుతో. నమస్తే అండి అంది జాహ్నవి తల వంచుకుని. సిద్ధార్థ్ చిన్నగా నవ్వి, నన్ను చూస్తుంటే అంత భయంగా ఉందా? ముఖంపై కన్నెత్తి కూడా చూడట్లేదు అన్నాడు. జాహ్నవి నెమ్మదిగా కళ్ళు పై
ఎత్తి అతడి కళ్ళల్లోకి చూసింది. భయం కాదు సిద్ధార్థ్ గారు, సంకోచం. మీరు సిటీ లెక్చరర్లో విదేశాల్లో పెరిగినవారు. నేనేమో ఇక్కడ గోదావరి ఒడ్డున పుట్టి పెరిగిన ఒక సాధారణమైన సంప్రదాయమైన అమ్మాయిని. మన ఆలోచనలు కలుస్తాయో లేదో అని చిన్న సందేహం. సిద్ధార్థ్ ఆమె మాటలకు ముగ్ధుడయ్యాడు. అతడి కళ్ళల్లో ఒక రకమైన ఆదరణ మెరిసింది. జాహ్నవి గారు, మనిషి విలువ పుట్టిన ఊరిలోనే ఉండే నగరాల్లోనూ రాదండి. ఎదుటివారిని ఎంత గౌరవిస్తున్నాం, ఎంత నిజాయితీగా ప్రేమిస్తున్నాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. నాకు కావాల్సింది నా హోదాకు తగ్గ ఆరంభడం కాదండి, నా ఇంటిని, నా మనసును అర్థం చేసుకునే ఒక చక్కని తోడు. ఆ భరోసా మీలో నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మాటలు జాహ్నవి హృదయానికి అమృతంలా తగిలాయి. ఎంత పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తి ఎంత నిర్గర్వంగా మాట్లాడటం ఆమెకు ఆశ్చర్యం అనిపించింది. మరి మీరేం కోరుకుంటున్నారు అని సిద్ధార్థ్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. నాకు మీరిచ్చే ఆస్తులు హోదాలు అక్కర్లేదు సిద్ధార్థ్ గారు. జీవితాంతం ఒకరికొకరు అండగా నిలబడే నమ్మకం, స్వచ్ఛమైన ప్రేమ ఉంటే చాలు అంది జాహ్నవి. ఆమె పెదవుల కదలికను, కళ్ళల్లోని స్వచ్ఛతను చూస్తూ సిద్ధార్థ్ తన చేతిని ఆమె ముందు చాపాడు. ఈ చేతిని పట్టుకుంటే ఎప్పటికీ వదిలిపెట్టను. మీరు నా జీవితంలోకి రావడానికి అంగీకారమే అని అడిగాడు. జాహ్నవి క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన వాలు రెక్కల్లాంటి చేతిని అతడి విశాలమైన అరిచేతిలో పెట్టింది. సిద్ధార్థ్ ఆమె వేళ్లను బలంగా, అంతే ఆప్యాయంగా మూసి పట్టుకున్నాడు. ఆ స్పర్శ ఇద్దరి నరాల్లోనూ ఒక కొత్త అనుభూతిని నింపింది. కిందకి వచ్చి ఇద్దరూ తమ సమ్మతిని తెలియజేయడంతో ఇరు కుటుంబాల మధ్య సంతోషాలు వెల్లివిరిశాయి. ఆ రోజే తాంబూలాలు మార్చుకుని ముహూర్తాలు ఖరారు చేశారు. కొద్ది రోజులకే రాజమండ్రిలోని ప్రముఖ కళ్యాణ వేదికపై వీరిరుకు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వేదమంత్రాలు మారుమోగుతుండగా, సన్నాయి రాగాలు గాల్లో తేలుతుండగా, ఎర్రటి చీరలో ఒళ్లంతా బంగారు ఆభరణాలతో మహాలక్ష్మిలా పీటలపై కూర్చుంది జాహ్నవి. సిద్ధార్థ్ పట్టు వస్త్రాల్లో దేవేంద్రుడిలా కూర్చున్నాడు. జీలకర్ర బెల్లం పెట్టి శుభముహూర్తంలో ఇద్దరి చూపులు కలిశాయి. సిద్ధార్థ్ ఆమె నుదుటిపై చిరు చెమటను గమనించి సున్నితంగా నవ్వాడు. పురోహితుడు మాంగళ్యధారణ చేయించినప్పుడు సిద్ధార్థ్ తన చేతుల్ని పసుపు తాడును తీసుకున్నాడు. జాహ్నవి మెడను తన చేతుల్లో సున్నితంగా సమర్పిస్తూ 3 ముళ్ళు వేస్తాడు. ఆ స్పర్శకి జాహ్నవి ఒళ్ళు జలధరించింది. ఆమె పాపిట్లో చిటికెడు ఎర్రటి సింధూరాన్ని దిద్దాడు. ఆ క్షణంలో జాహ్నవి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అతడి చెయ్యి పట్టుకుని అగ్నిసాక్షిగా 7 అడుగులు నడిచింది. అప్పగింతలు ముగిశాక ఇద్దరూ హైదరాబాద్లోని సిద్ధార్థ్ విల్లాకు చేరుకున్నారు. ఆ రాత్రి మల్లెపూల సువాసనలతో, గులాబీ రేకుల పరిమళాలతో శోభనం గది అద్భుతంగా అలంకరించబడి ఉంది. పాల గ్లాసు చేతిలో పట్టుకుని తల వంచుకుని బెడ్ అంచున కూర్చుని ఉంది జాహ్నవి. గుండెల్లో ఏదో తెలియని ఆరాటం, వణుకు మొదలయ్యింది. తలుపు తెరుచుకుని సిద్ధార్థ్ లోపలికి వచ్చాడు. తలుపు లాక్ చేసి నెమ్మదిగా నడుస్తూ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె చేతిలోని పాల గ్లాసు తీసుకుని టేబుల్ మీద పెట్టి, జాహ్నవి అతడి గొంతులో విపరీతమైన గాఢత ఉంది. జాహ్నవి తలెత్తి చూడలేక కళ్ళను మూసుకుంది. సిద్ధార్థ్ తన చేతులతో ఆమె గెడ్డాన్ని పట్టుకుని ముఖాన్ని పైకి లేపుతాడు. ఆమె వణుకుతున్న కనురెప్పలపై, ఎర్రబడిన బుగ్గలపై అతడి వేడి శ్వాసలు తగులుతున్నాయి. ఈ రోజు నుండి నువ్వు నా భార్యవి మాత్రమే కాదు జాహ్నవి, నా ఊపిరివి అంటూ ఆమె నుదుటిపై పవిత్రంగా ముద్దు పెట్టాడు. ఆ స్పర్శతో జాహ్నవి
అతడి చొక్కాను గట్టిగా పట్టుకుంది. సిద్ధార్థ్ నెమ్మదిగా ఆమె తలలోని మల్లెపూల్ని తాకుతూ ఆమె మెడవంపులోని తన పెదవులను చేర్చాడు. జాహ్నవి ఒంట్లో 1000 వోల్ట్ల కరెంట్ ప్రవహించినట్లు అయింది. అతడు ఆమె పట్టుచీర కొంగుని సున్నితంగా పక్కకు జరిపి ఆమె నడుముని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇద్దరి దేహాలు ఒక్కటయ్యి ఆ మధుర క్షణంలో సిద్ధార్థ్ తన పెదవులతో ఆమె పెదవుల్ని బంధించాడు. జాహ్నవి తన స్పర్శని అతడికి అర్పిస్తూ అతడి కౌగిలిలో ఒదిగిపోయింది. ఆ రాత్రి వారి దాంపత్య జీవితం ఎంతో అందంగా, అనురాగభరితంగా మారిపోయింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ విలాసాల్లో ఉదయం వేళ మెత్తని ఎండకిరణాలు బెడ్ మీద, కిటికీకి కరెండర్ సందుల్లోంచి లోపలికి ప్రవహిస్తున్నాయి. గది నిండా నిన్నటి రాత్రి శోభనం తాలూకా మల్లెపూల సువాసన, గులాబీ రేకుల పరిమళం ఇంకా పచ్చిగానే ఉన్నాయి. జాహ్నవి కళ్ళు విప్పారికి సిద్ధార్థ్ విశాలమైన ఛాతీపై ఆమె తల వాలి ఉంది. అతడి బలమైన చేతులు ఆమె సన్నని నడుమును బలంగా లాక్కుని ఉన్నాయి. అతడి వేడి శ్వాసలు ఆమె నుదుటిని తాకుతుంటే నిన్న రాత్రి అతడి పెదవులు మిగిల్చిన మధురమైన గాయాలు, అతడి కౌగిలి తీవ్రత గుర్తొచ్చి జాహ్నవి బుగ్గలు మళ్ళీ ఎర్రబడ్డాయి. అతడి నిద్రకు భంగం కలగకుండా మెల్లగా లేవటానికి ప్రయత్నించింది. కానీ సిద్ధార్థ్ పట్టు ఇంకా బిగిసింది. అతడు కళ్ళు తెరవకుండానే చిరునవ్వుతో ఆమెను ఇంకాస్త తన మీదకు లాక్కున్నాడు. ఇంకా త్వరగా నా కౌగిలి నుంచి తప్పించుకుని ఎక్కడికి పారిపోతావు పెళ్ళామా? అన్నాడు నిద్రమత్తుతో కూడిన గంభీరమైన గొంతుతో. సిద్ధార్థ్ గారు, వదలండి. ఉదయం 7 కావస్తుంది. అత్తయ్యగారు లేచే సమయమైంది. నేను పూజ చేసి వంటింట్లోకి వెళ్ళాలి అంది జాహ్నవి. అతడి ఛాతీపై చేతులు ఆనించి పైకి లేగబోతుంటే సిద్ధార్థ్ కళ్ళు తెరిచి ఆమె అమాయకమైన ముఖాన్ని, నిద్రమత్తు వీడని కళ్ళని చూస్తాడు. అత్తయ్యగారు ఏమీ అనుకోరు. అయినా ఈరోజు మన మొదటి ఉదయం. నాకింకా గుడ్ మార్నింగ్ ముద్దు కూడా దక్కలేదు అంటూ ఆమె గెడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుని లేత గులాబీ రంగులా మెరుస్తున్న ఆమె పెదవులపై గాఢమైన ముద్దు పెట్టుకున్నాడు. జాహ్నవి ఒంట్లో మళ్ళీ ఒక కొత్త అలజడి మొదలైంది. ఆమె కళ్ళు మూసుకుని అతడి భుజముల్ని పట్టుకుంది. కొద్దిసేపు ఆమె పెదవుల మధురిమను ఆస్వాదించాక ఆమె చెవి తిమ్మెను సున్నితంగా కొరికి వదిలాడు సిద్ధార్థ్. ఇప్పుడు వెళ్ళి స్నానం చేసిరా, లేకపోతే నిన్నిక్కడే ఈ మంచం దిగనివ్వను అని కొంటెగా కన్ను కొట్టాడు. జాహ్నవి సిగ్గుతో లేచి చీర సర్దుకుంటూ బాత్రూంలోకి పరిగెడుతుంది. కొద్దిసేపటికి పచ్చటి కాటన్ శారీ కట్టుకుని తడి జుట్టును ముడేసి నుదుటిన ఎర్రటి సింధూరం దిద్ది వంటింట్లోకి అడుగుపెట్టింది. అత్తయ్య అన్నపూర్ణ గారు ఆమెను చూడగానే చిరునవ్వుతో ఆహ్వానించారు. జాహ్నవి అత్తమామల పాదాలకు నమస్కరించి స్వయంగా గుమగుమలాడే ఫిల్టర్ కాఫీ, రవ్వ కేసరి, ఇడ్లీలు తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దింది. డైనింగ్ టేబుల్ దగ్గర సూట్ ధరించి వచ్చిన సిద్ధార్థ్ జాహ్నవి చేసిన కేసరి తిని మురిసిపోయాడు. అమ్మా, నీ కోడలి చేతి వంట అద్భుతంగా ఉంది. ఇకపై నేను రోజు ఆఫీస్ నుండి లంచ్కి ఇంటికే వచ్చేస్తానేమో అన్నాడు జాహ్నవి వైపు కొంటెగా చూస్తూ. జాహ్నవి సిగ్గుపడుతూ నీళ్ళ గ్లాసు అందించింది. ఆ ఇల్లు ఎంతో ప్రశాంతంగా, ప్రేమగా సాగిపోతుంది. సిద్ధార్థ్ ఆఫీస్కి బయలుదేరిన తరువాత జాహ్నవి తన అత్తయ్యతో కలిసి ఇంటి పనుల్లో, కబుర్లలో మునిగిపోయింది. ఆ కుటుంబం తనని ఎంతగానో ఆదరించడం చూసి తన తండ్రి చూసిన సంబంధం నిజంగానే బంగారు భవిష్యత్తుని ఇచ్చిందని మురిసిపోతాడు. కానీ సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు హైటెక్ సిటీలోని సిద్ధార్థ్ ఆఫీస్ గదిలో ఒక పెద్ద పిడుగు పడింది. సిద్ధార్థ్ తన ల్యాప్టాప్లో ఒక కీలకమైన ప్రొజెక్షన్ చేస్తున్నాడు. అప్పుడే మేనేజర్ లోపలికి వచ్చి, సార్,
లండన్ హెడ్ ఆఫీస్ నుండి మన కంపెనీకి కొత్త నియమితులైన చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ CEO గారు జాయిన్ అవ్వడానికి వచ్చారు. ఆమెను మీ క్యాబిన్లోకి పంపమంటారా అని అడిగాడు. షూర్, పంపించండి అని సిద్ధార్థ్ ఫైల్ చూస్తూనే చెప్పాడు. క్యాబిన్ డోర్ తెరుచుకుంది. హై హీల్స్ చప్పుడు టక్ టక్ మంటూ దగ్గరగా వినిపించింది. ఖరీదైన బ్రాంచ్ పర్ఫ్యూమ్ సువాసన గది అంతటా వ్యాపించింది. హలో మిస్టర్ వైస్ ప్రెసిడెంట్, గుర్తుపట్టారా లేదా అన్న ఒక విశాలమైన పరిచయమైన గొంతు వినిపించింది. సిద్ధార్థ్ ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. ఎదురుగా నిలబడిన రూపాన్ని చూసి అతడి చేతుల్లోని పెన్ టేబుల్ మీద పడిపోయింది. కళ్ళల్లో అంతులేని దీర్ఘాంతి, కోపం, అయోమయం ఒక్కసారిగా ఆవహించాయి. ఎదురుగా నిలబడి ఉన్నది నిహారిక. మోకాళ్ళ పై వరకు ఉన్న మోడర్న్ డ్రెస్, షార్ట్ హెయిర్, ముఖంలో పొగరు, పెదవులపై ఒక గర్వపు చిరునవ్వుతో అతడి వైపే చూస్తూ నిలబడింది. నిహారిక సిద్ధార్థ్ అమెరికాలో MS చదువుకున్నప్పుడు అతడి జీవితంలోకి వచ్చిన అమ్మాయి. 4 ఏళ్ల పాటు ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. సిద్ధార్థ్ ఆమెను తన సర్వస్వంగా భావించాడు. కానీ సరిగ్గా 2 ఏళ్ల క్రితం సిద్ధార్థ్ తన విదేశాలకి తిరిగి వచ్చి అక్కడే స్థిరపడదామనుకున్నప్పుడు ఆమె అతన్ని నిష్క్రియంగా కాలదన్నింది. నువ్వు ఇండియా వెళ్ళి ఒక సాధారణ కంపెనీలో బ్రతుకుతావా? నాకు లండన్, న్యూయార్క్ లాంటి లైఫ్ స్టైల్స్ కావాలి. కోట్ల రూపాయల లగ్జరీ లేని జీవితం నేను ఊహించలేను అంటూ సిద్ధార్థ్ మనసును ముక్కలు చేసి ఒక ధనికుడైన NRIతో వెళ్ళిపోయింది. ఆ గాయం నుండి కోలుకోవడానికి సిద్ధార్థ్కి 2 ఏళ్లు పట్టింది. ఆ చేదు జ్ఞాపకాలన్నిటినీ తుడిచిపెట్టి స్వచ్ఛమైన వెలుకో జాహ్నవి అతడి జీవితంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే నిహారిక తన ఎదురుగా నిలబడి ఉంది. నిహారిక, నువ్వా? అన్నాడు సిద్ధార్థ్ తన భావోద్వేగాలను అణుచుకుంటూ చల్లటి గొంతుతో. నిహారిక మెల్లగా నడుస్తూ సిద్ధార్థ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. టేబుల్ మీద చేతులు ఆనించి అతడి ముఖానికి దగ్గరగా వంగింది. ఎస్ సిద్ధు, నీ నిహారికనే. లండన్లో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు నన్ను మోసం చేశాడు. అప్పుడే నాకు తెలిసింది, నీలాంటి నిజమైన ప్రేమికుడు నాకు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ దొరకరని. అందుకే లండన్ వదిలేసి నీ కంపెనీతో టైఅప్ పెట్టుకుని మరీ నీ కోసం హైదరాబాద్ వచ్చేశాను. ఐఆమ్ బ్యాక్ సిద్ధు, మనం మళ్ళీ ఒక్కటైపోదాం అంది అతడి చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ. సిద్ధార్థ్ వెంటనే తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. సీట్లోంచి కోపంగా లేచి నిలబడ్డాడు. షటప్ నిహారిక, నీకసలు సిగ్గుందా లేదా? నన్ను ఒక చెత్త కాగితంలా విసిరేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి వచ్చి హక్కుగా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం? నీకు గతం ఎప్పుడో చచ్చిపోయింది. నాకు పెళ్ళయింది. నాకు ఒక అందమైన భార్యుంది అని గట్టిగా హెచ్చరించాడు. ఆ మాట వినగానే నిహారిక ముఖంలో ఒక్క క్షణం రంగులు మారాయి. కానీ వెంటనే ఒక విషపూరితమైన నవ్వొచ్చింది. పెళ్ళయిందా? ఆ పల్లెటూరి పద్ధతుల పిల్ల జాహ్నవితోనే కదా? మీ అమ్మమ్మ పోలికలతో ఉండే ఆ అమ్మాయితో నీలాంటి హై క్లాస్ మగాడు ఎలా కాపురం చేస్తాడు సిద్ధు? నీ స్థాయి ఏంటి? నీ టేస్ట్ ఏంటి నాకు తెలుసు. నీకు తగ్గ అందం, మోడర్న్ లైఫ్ ఇచ్చేది నేనే. నువ్వు ఆ పిల్లను విడిచిపెట్టి నా దగ్గరకు రాక తప్పదు. చూస్తూ ఉండు, నిన్ను ఎలా నా సొంతం చేసుకుంటానో అంది పగతో నిండిన గొంతుతో. గెట్ అవుట్ ఆఫ్ మై క్యాబిన్ అని అరిచాడు సిద్ధార్థ్. నిహారిక విశాలంగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ ఆమె వదిలి వెళ్ళిన విషపు గాలులు సిద్ధార్థ్ మనసును తీవ్రంగా కలిచేశాయి. ఆ రోజంతా సిద్ధార్థ్ ఆఫీస్ పని మీద దృష్టి పెట్టలేకపోయాడు. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు, నిహారిక రాక తెచ్చిన ఆందోళన అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. ఈ విషయం జాహ్నవికి తెలిస్తే తను తట్టుకోగలదా? నిన్నే మొదలైన
మా పవిత్రమైన దాంపత్యంలో ఈ విషపు ఛాయలు పడకూడదని భావించి జాహ్నవికి ఏమీ చెప్పకూడదని అతడు మనసులోనే దాచుకుంటాడు. కానీ అతడు చేస్తున్న ఈ పెద్ద పొరపాటే రాబోయే రోజుల్లో పెద్ద అగ్ని పరీక్షలా మారబోతుందని అతడికి తెలియదు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి సిద్ధార్థ్ మొహం నల్లబడిపోయింది. జాహ్నవి ఎంతో ప్రేమగా గులాబీ రంగు చీరలో ముస్తాబై అతడి కోసం ఎదురు చూస్తుంది. సిద్ధార్థ్ లోపలికి రాగానే అతడి కోటును అందుకుని మంచినీళ్ళు ఇచ్చింది. సిద్ధార్థ్ గారు, ఏమైంది? చాలా అలసిపోయినట్లున్నారు. ఆఫీస్లో ఏమైనా సమస్య? అని అతడి నుదుటిపై చెమటను తన చీర కొంగుతో తుడుస్తూ ఆందోళనగా అడిగింది. జాహ్నవి స్వచ్ఛమైన కళ్ళు ఆమె చూపిస్తున్న అపరిమితమైన ప్రేమను చూడగానే సిద్ధార్థ్ గుండె కరిగిపోయింది. తనపై ఇంత నమ్మకం పెట్టుకున్న ఈ పసి మనసుకు ఏ కష్టం రానివ్వకూడదు అనుకున్నాడు. ఏం లేదు జాహ్నవి, కొత్త ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువైందంతే అని అబద్ధం చెప్తాడు అతడు. ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన గుండెలను బలంగా హత్తుకుంటాడు. ఆమె కౌగిలిలో అతడికి ఒక రకమైన శాంతి దొరుకుతుంది. జాహ్నవి మెడవంపులో ముఖం దాచుకుని ఆమె వంటి సువాసనను పీల్చుకుంటూ కాసేపు కళ్ళు మూసుకున్నాడు. జాహ్నవి అతడి జుట్టును సున్నితంగా నిమురుతూ, ఎంత పనైనా ఆరోగ్యం చూసుకోవాలి కదా, రండి మీకు నచ్చినట్లు వంట చేశాను అంది. ఆ రాత్రి బెడ్రూమ్లో సిద్ధార్థ్ జాహ్నవి అపరితమైన ఆవేశంతో కౌగిట్లోకి తీసుకున్నాడు. తన జీవితంలోంచి జాహ్నవి ఎక్కడ దూరం అవుతుందో అన్న ఒక తెలియని అభద్రతాభావం అతన్ని వెంటపెట్టింది. ఆ భయమే అతడి రొమాన్స్లో మరింత తీవ్రతను నింపింది. జాహ్నవి పెదవులను అతడు గబగబా ముద్దాడుతుంటే, ఆమె వంటిని తన వేడి కౌగిల్లో బంధిస్తుంటే జాహ్నవి అతడి ప్రేమ తీవ్రతకు ఆనందంతో తముకులయ్యింది. కానీ సిద్ధార్థ్ గుండెల్లో మాత్రం నిహారిక వెయ్యబోయే ఎత్తుగడల తాలూకా భయం నిశ్శబ్దంగా రగులుతూనే ఉంది. మరుసటి రోజు ఉదయం ఎండ వెచ్చగా కాస్తుంది. జాహ్నవి పూజ ముగించుకుని సిద్ధార్థ్ కోసం ప్రత్యేకంగా బాదం పాలు కలుపుతూ వంటింట్లో ఉంది. అద్దం ముందు నిలబడి టై సరిచేసుకుంటున్న సిద్ధార్థ్ దగ్గరకు పాల గ్లాసుతో వచ్చింది. లేత నీలిరంగు కాటన్ చీరలో, తలలో తాజా మల్లెపూలతో నిండుగా ఉన్న ఆమెను చూసి సిద్ధార్థ్ చేతులు టై దగ్గరే ఆగిపోయాయి. ఆమె గ్లాస్ అందించబోతుంటే సిద్ధార్థ్ గ్లాస్ తీసుకోకుండా ఆమె చేతి మణికట్టుని పట్టుకుని ఒక్క అదుపున తనపై లాక్కున్నాడు. జాహ్నవి అమ్మో అంటూ అతడి విశాలమైన ఛాతీపై వాలింది. పాల గ్లాసుని పాలు కొద్దిగా తొణికి అతడి తెల్లటి షర్ట్ పై, ఆమె చీర కొంగుపై పడ్డాయి. చూసారా ఎంత పనైందో, షర్ట్ పాడైంది అంది జాహ్నవి కంగారుగా. చీర కొంగుతో అతడి షర్ట్ ని తుడుస్తూ సిద్ధార్థ్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఇంకాస్త తన శరీరానికి అతుక్కునేలా బిగించాడు. షర్ట్ పాడైతే మార్చుకోవచ్చు పెళ్ళామా, కానీ నా ఎదురుగా ఇంత అందమైన నా భార్యుంటే నేను ఎలా కంట్రోల్ చేసుకోగలను చెప్పు అంటూ ఆమె మెడవంపులోకి తన ముఖాన్ని చేర్చాడు. అతడి వేడి శ్వాసలు ఆమె మెడపై తగలడంతో జాహ్నవి ఒంట్లో తీపి వణుకు మొదలైంది. సిద్ధార్థ్ గారు, కింద అత్తయ్యగారున్నారు. ఆఫీస్కి టైం అవుతుంది, వదలండి అంది మునిపంటితో కింద పెదవిని కొరుకుతుంటూ. వదలనే, అసలే ఈరోజు నిన్ను ముద్దు పెట్టుకోకుండానే పాలిచ్చి పంపేయాలని చూస్తున్నావా అంటూ సిద్ధార్థ్ ఆమె గెడ్డాన్ని పైకెత్తి ఆమె పెదవుల్ని తన పెదవులతో బంధించాడు. ఆ ముద్దులో అపరిమితమైన ప్రేమ, నిన్నటి రాత్రి భయాలను కరిగించేంత ఆర్తి ఉన్నాయి. అతడి పెదవులను ఆమె పెదవులను సున్నితంగా తాకుతూ ముదిరిమను జుర్రుకుంటుంటే జాహ్నవి కళ్ళు మూసుకుని అతడి కాలర్ని గట్టిగా పట్టుకుంది. అతడి చేయి నెమ్మదిగా ఆమె వీపు మీదకు జారుతూ నడుము మడతను సున్నితంగా స్పర్శించింది.
ఆ స్పర్శకి జాహ్నవి ఒళ్ళంతా పులకరించింది. ఆమె అతడి గుండె చప్పుడును వింటూ అతడి కౌగిలిలో కరిగిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఆమె పెదవులను వదిలి ఆమె నుదుటిపై ఎంతో పవిత్రంగా ముద్దు పెట్టాడు సిద్ధార్థ్. నువ్వు నా పక్కన ఉంటే ఈ ప్రపంచంలో ఏ కష్టమైనా నేను ఎదిరించగలను జాహ్నవి అన్నాడు ఎంతో ఆర్తిగా. ఆ మాట వెనుక ఉన్న నిహారిక భయం జాహ్నవికి తెలీదు. కానీ అతడి కళ్ళల్లోని స్వచ్ఛమైన ప్రేమ, ఆ ప్రేమ హృదయాన్ని బలంగా తాకింది. నేను మీ ప్రాణంలో సగం సిద్ధార్థ్ గారు. మీకెప్పుడూ నీడలా తోడుంటాను అంది జాహ్నవి అతడి గుండెలపై చెంప ఆనించి. కానీ ఈ అందమైన ప్రేమను నాశనం చెయ్యడానికి బయట ఒక విషపు వల సిద్ధమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల సమయం. సిద్ధార్థ్ ఆఫీస్ క్యాబిన్లో రూమ్లో ఒక ముఖ్యమైన కాలిక్ మీటింగ్లో ఉన్నాడు. అప్పుడే అతని ఫోన్ వైబ్రేట్ అయింది. నిహారిక నుండి మెసేజ్. సిద్ధూ, మన పాత లవ్ లెటర్స్, ఫొటోస్ అన్నీ నీ భార్య జాహ్నవికి కొరియర్ చేసేశాను. ఇప్పుడు ఆమె చేతికి అంది ఉంటాయి. ఒకసారి కాల్ చేసి కనుక్కో. ఆ మెసేజ్ చూడగానే సిద్ధార్థ్ గుండె ఆగిపోయినంత పనయింది. మీటింగ్ మధ్యలోనే ఆపేసి కంగారుగా కారు తాళాలు తీసుకుని బయటకు పరిగెత్తాడు. ఇంకోవైపు జూబ్లీహిల్స్ విల్సాలో కాలింగ్ బెల్ మోగింది. జాహ్నవి వెళ్ళి తలుపు తీయగా కొరియర్ బాయ్ ఒక పెద్ద ప్యాకెట్ ఇచ్చి సంతకం తీసుకున్నాడు. దానిపై పర్సనల్ ఫర్ జాహ్నవి అని రాసి ఉంది. జాహ్నవి ఆశ్చర్యంతో ఆ కవర్ను తీసుకుని హాల్లోకి వచ్చింది. నెమ్మదిగా కవర్ ఓపెన్ చేసింది. లోపల ఉన్న ఫోటోలను చూసి ఆమె చేతులు ఒక్కసారిగా వణికిపోయాయి. గుండె వేల ముక్కలైనంత తీవ్రంగా నొప్పి కలిగింది. అందులో సిద్ధార్థ్, మరొక అడ్రస్ అమ్మాయి నిహారిక చాలా సున్నితంగా ఉన్న ఫోటోలు ఉన్నాయి. అమెరికాలోని బీచ్ల్లో, పార్టీల్లో ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దాడుతూ దిగిన చిత్రాలు అవి. వాటితో పాటు సిద్ధార్థ్ ఆమెకు రాసిన పాత ప్రేమలేఖలు, అతడు ఆమెపై కురిపించిన ప్రేమ వాక్యాలు ఉన్నాయి. ఆ ఫోటోల కింద ఒక చిన్న నోట్ ఉంది. జాహ్నవి, సిద్ధార్థ్ హృదయం ఎప్పటికీ నాదే. అతడు నిన్ను కేవలం తల్లిదండ్రుల బలవంతం మీదే పెళ్లి చేసుకున్నాడు. అతడి మొదటి ప్రేమను, మొదటి స్పర్శను ఎప్పటికీ నువ్వు చెరిపేయలేవు. అతడు నీతో ఉన్నా అతడి మనసులో ఉండేది నేనే, నిహారిక. ఆ ఫోటోలు, లేఖలు చూసిన జాహ్నవి కళ్ళల్లోంచి నీళ్లు ధారగా కారాయి. కాళ్ళు కింద భూమి కంపించినట్లు అయింది. సిద్ధార్థ్ గారికి ఇంత పెద్ద గతముందా? మరి ఈ విషయాన్ని నాతో ఎందుకు దాచారు? నన్ను కౌగిట్లో తీసుకున్నప్పుడల్లా ఈ అమ్మాయినే ఊహించుకున్నారా అన్న ఆలోచనలు ఆమె అమాయకపు మనసును తీవ్రంగా గాయపరిచాయి. తండ్రి ఇంటిని వదిలి సర్వస్వం అనుకుని వచ్చిన భర్త తనకు ఇంత పెద్ద నిజాన్ని దాచాడన్న బాధ ఆమె గుండెను పిండేసింది. సరిగ్గా అదే సమయానికి సిద్ధార్థ్ కారును వేగంగా పార్కింగ్లో ఆపి ఆయాసపడుతూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. హాల్లో సోఫా పక్కన కింద కూర్చుని నేలపై పడి ఉన్న ఆ ఫోటోల్ని చూస్తూ కన్నీరు మున్నీరవుతున్న జాహ్నవి అతడి కంటపడింది. సిద్ధార్థ్ గుండె బరువెక్కింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆమె దగ్గరకు వెళ్ళాడు. జాహ్నవి అన్నాడు ఎంతో వేదనతో. జాహ్నవి నెమ్మదిగా తలెత్తి చూసింది. ఆమె కళ్ళ నిండా నీళ్లు, ముఖంలో అంతులేని గాయం ఉన్నాయి. ఆ చూపుల్లో ఎప్పుడూ కనిపించే ప్రేమ స్థానంలో ఒక పెద్ద ప్రశ్నార్థకం కనిపించింది. ఎందుకు దాచారు సిద్ధార్థ్ గారు? అంది ఆమె వణుకుతున్న గొంతుతో. మీ జీవితంలో ఇంత పెద్ద ప్రేమ కథ ఉంటే నాకెందుకు చెప్పలేదు? నేనొక పల్లెటూరి పిల్లనా? లేక మీ గతాన్ని అర్థం చేసుకోలేనంత గొప్ప మనసు నాకు లేదనుకున్నారా? మీ మనసులో ఇంకొకరు ఉన్నప్పుడు నా మెడలో తాళెందుకు కట్టారు? నన్ను ఇంతలా మీ కౌగిలిలో ఎందుకు బంధించారు? ఆమె అడుగుతున్న ప్రతి ప్రశ్న సిద్ధార్థ్ గుండెను ఈటల్లా గుచ్చేస్తుంది. సిద్ధార్థ్
ఆమె ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు. ఆమె వణుకుతున్న 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. జాహ్నవి, నా కళ్ళల్లోకి చూడు అన్నాడు సిద్ధార్థ్ కన్నీళ్లతో. నేను నిన్ను మోసం చేయలేదు. అవును, నా గతంలో నిహారిక ఉంది. ఎంఎస్ఏ చదువుతున్నప్పుడు తనని నిజమైన ప్రేమ అనుకుని ప్రేమించాను. కానీ ఆ అమ్మాయి నా ప్రేమను కాదు, నా డబ్బును, లండన్ లైఫ్ స్టైల్ను ప్రేమించింది. 2 ఏళ్ల క్రితం నన్ను నెట్టేటా ముంచేసి ఇంకొకడితో వెళ్ళిపోయింది. ఆ రోజుతోనే నా జీవితంలో నిహారిక అనే అధ్యాయం పూర్తిగా చచ్చిపోయింది. జాహ్నవి ఏడుస్తూ ముఖం తిప్పుకోబోయింది. కానీ సిద్ధార్థ్ ఆమె ముఖాన్ని తన 2 చేతులతో బలంగా పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. జాహ్నవి, నిన్ను మొదటిసారి చూసినప్పుడు నా గుండెల్లో ఒక కొత్త వెలుగు మొదలైంది. నీ స్వచ్ఛత, నీ సంస్కారం నన్ను మళ్ళీ బ్రతికించాయి. నీ మెడలో తాళి కట్టిన క్షణం నుండి నా ప్రతి ఆలోచన, నా ప్రతి శ్వాస, నా సర్వస్వం నువ్వే. నిహారిక మళ్ళీ వచ్చి నన్ను నాశనం చెయ్యాలని చూస్తుంది. ఈ విషయం చెబితే నువ్వు ఎక్కడ బాధపడతావనే భయంతో దాచాను తప్ప నా మనసులో నీకు తప్ప ఇంకెవరికి స్థానం లేదు జాహ్నవి. సిద్ధార్థ్ కళ్ళల్లో నుంచి కన్నీటి చుక్కలు రాలాయి. జాహ్నవి చేతులపై పడ్డాయి. ఎప్పుడూ గంభీరంగా, దర్భంగా ఉండే తన భర్త తన ముందు మోకాళ్లపై కూర్చుని చిన్నపిల్లాడిలా ఏడుస్తుండటం చూసి జాహ్నవి గుండె కరిగి నీరైపోయింది. ఆ కళ్ళల్లోని నిజాయితీ, ఆ ఆవేదన ఆమె హృదయాన్ని తాకాయి. జాహ్నవి ఏడుస్తూనే సిద్ధార్థ్ కన్నీళ్లను తన చేతులతో తుడిచింది. మీ గతం గురించి నాకు బాధ లేదు సిద్ధార్థ్ గారు. కానీ ఆ నిజాన్ని మీరు కాకుండా ఇంకొకరు నాకు చెప్పేటప్పుడే నా ప్రాణం పోయినంత పనైంది. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా? అంది ఎంతో ఆర్తిగా. సిద్ధార్థ్ ఆమెను ఒక్కసారిగా తన గుండెలను హత్తుకున్నాడు. ఆమె తలను తన ఛాతీకి అదిమి పట్టుకుంటూ, నువ్వే నా ప్రాణం జాహ్నవి. నిన్ను కోల్పోతే నేను బ్రతకలేను అన్నాడు గద్గద స్వరంతో. జాహ్నవి అతడి చొక్కాను గట్టిగా పట్టుకుని అతడి కౌగిలిలో ఏడ్చింది. ఇద్దరి కన్నీళ్లు ఒక్కటయ్యాయి. ఆ స్పర్శ వారి మధ్య ఉన్న అనుమానాల మబ్బులను కరిగించేసింది. సిద్ధార్థ్ నెమ్మదిగా ఆమె కన్నీటి చవికలను తమ పెదవులతో ముద్దాడుతూ తుడిచేశాడు. ఆమె ఎర్రబడిన కనురెప్పలపై, వణుకుతున్న పెదవులపై అవిరతమైన ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో అపార భావం, క్షమాపణ, ప్రాణానికి మించిన అనురాగం కలిసి ఉన్నాయి. జాహ్నవి అతడి మెడ చుట్టూ చేతులు వేసి అతడికి మరింత దగ్గరగా ఒదిగిపోయింది. ఇద్దరి గుండె చప్పుళ్ళు ఒక్కటై ఆ గదిలో మారుమోగాయి. ఆ మధ్యాహ్నం జరిగిన సంఘటన జాహ్నవి, సిద్ధార్థుల మధ్య ఉన్న చిన్నపాటి పొరవంచులను కూడా పూర్తిగా తుడిచిపెట్టేసింది. సిద్ధార్థ్ కళ్ళల్లోని పశ్చాత్తాపం, తనపై అతడు కురిపించిన అపరిమితమైన ప్రేమ జాహ్నవి హృదయంలో అతడి స్థానాన్ని మరింత పదిలం చేశాయి. ఆ రాత్రి బెడ్రూంలో వాతావరణం ఎంతో నిశ్శబ్దంగా, గాఢమైన అనురాగంతో నిండిపోయింది. జాహ్నవి బాల్కనీలో నిలబడి రాత్రివేళ వీస్తున్న చల్లని గాలిని ఆస్వాదిస్తుంది. లేత పీచు రంగు జాకెట్లో, చీరలో విరబోస్తున్న కురులతో ఆమె ఒక శిల్పంలా కనిపిస్తుంది. వెనుక నుండి నెమ్మదిగా వచ్చిన సిద్ధార్థ్ తన 2 చేతులను ఆమె సన్నని నడుము చుట్టూ బలంగా బిగించాడు. తన విశాలమైన ఛాతీని ఆమె వెనుక భాగానికి ఆనిస్తూ ఆమె మెడవంపులో గెడ్డం ఆనించాడు. జాహ్నవి ఉలిక్కిపడి తరువాత అతడి స్పర్శకు అలవాటు పడుతూ అతడి చేతులపై తన చేతులు వేసింది. ఇంకా నా మీద కోపం తగ్గలేదా జాహ్నవి? అని అతడు ఆమె చెవి దగ్గర చాలా మెల్లగా, లోతైన గొంతుతో గుసగుసలాడాడు. అతడి వేడి శ్వాసలు ఆమె చెవి తుమ్మను తాకుతుంటే జాహ్నవి ఒంట్లో ఒక తీయని వణుకు పుట్టింది. కోపం ఎప్పుడూ లేదు సిద్ధార్థ్ గారు.
కేవలం మీ మనసులో నా స్థానమేంటో తెలుసుకోవాలన్న ఒక చిన్న పోరాటం అంతే అంది ఆమె అతడి వైపు కొద్దిగా తిరిగి. సిద్ధార్థ్ ఆమెను పూర్తిగా తన వైపు తిప్పుకున్నాడు. అతడి కళ్ళల్లో అంతులేని కామం, స్వచ్ఛమైన ప్రేమ వెల్లివిరుస్తున్నాయి. నా మనసులో నీ స్థానం ఏంటో ఇంకా మాటల్లోనే చెప్పాలా? చేతల్లో చూపించమంటావా? అంటూ ఆమె నడుమును మరింత పైకి లేపి తన శరీరానికి హత్తుకునేలా దగ్గరగా లాక్కున్నాడు. జాహ్నవి సిగ్గుతో కళ్ళు దించుకుంది. సిద్ధార్థ్ తన వేళ్లతో ఆమె గడ్డాన్ని పైకెత్తి ఆమె కింద పెదవిని సున్నితంగా తన పెదవుల మధ్యకు తీసుకున్నాడు. ఆ ముద్దు ఎంతో నెమ్మదిగా, ఎంతో ఆర్తిగా మొదలైంది. ఆమెలోని ప్రతి అణువును తన ప్రేమతో నింపేయాలన్నంత ఆవేశంగా అతడి పెదవులు ఆమె పెదవులను జుర్రుకుంటుంటే జాహ్నవి కళ్ళు మూసుకుని అతడి భుజాలను గట్టిగా పట్టుకుంది. అతడు ఆమె పెదాలని వదలకుండానే ఆమెను అమాంతం ఎత్తుకుని బెడ్ పై నడిపించాడు. పూలపాన్పుపై ఆమెను మెల్లగా పడుకోబెట్టి ఆమె పైకి వాలాడు. ఆమె చీర కొంగును పక్కకు జరిపి ఆమె నడుంపై, గొంతుపై, వీపుపై పెదవులతో ముద్దుల వర్షం కురిపించాడు. ప్రతి ముద్దులోనూ నువ్వు నా ప్రాణం, నా సర్వస్వం అన్న భావన స్పష్టంగా వ్యక్తమవుతుంది. జాహ్నవి అతడి జుట్టులోని తన వేళ్ళని పోనించి అతనిని మరింత బలవంతంగా తన గుండెలకు హత్తుకుంటుంది. ఆ రాత్రి వారి శ్వాసలు ఒక్కటయ్యాయి. గతపు చేదు జ్ఞాపకాలు చెరిపేస్తూ వారి దాంపత్య జీవితం అన్యోన్యతమైన శారీరక, మానసిక కలయికను అనుభవించింది. కానీ ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవకుండా చేయడానికి నిహారిక తన సదుపారి విషపు ప్రయోగాన్ని రంగం సిద్ధం చేసింది. మరుసటి రోజు ఉదయం ఆఫీసులో సిద్ధార్థ్ తన క్యాబిన్లో పనిచేసుకుంటూ ఉండగా నిహారిక నేరుగా లోపలికి వచ్చి కూర్చుంది. ఆమె ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. పైగా ఒక వింత క్రూరమైన నవ్వుంది. ఏంటి సిద్ధార్థ్, నిన్న నీ పెళ్ళాం నీ బాగోతం చూసి ఏడుస్తూ పుట్టింటికి వెళ్ళిపోయిందా? అంది ఎగతాళిగా. సిద్ధార్థ్ ఫైల్ మూసేసి ఆమె వైపు తీక్షణంగా చూశాడు. నిహారిక నీలాంటి సంస్కారహీనురాలు కాదు. కుట్రలను అర్థం చేసుకునేంత గొప్ప మనసు నా భార్యది. నువ్వు పంపిన చెత్త మా మధ్య ఉన్న ప్రేమను ఇంకా పెంచింది తప్ప తగ్గించలేదు. ఇకనైనా నీ నీచమైన పనులను ఆపి నీ దారి నువ్వు చూసుకో అన్నాడు గంభీరంగా. నిహారిక భళ్ళున నవ్వింది. అంత తెలివిగా వదిలేస్తే సిద్ధూ, ఆ పల్లెటూరి పిల్ల నీ పక్కన మహారాణిలా తిరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నువ్వు నా సొంతం కావాల్సిందే, లేకపోతే నేను ఎవరికీ కాకుండా చేస్తాను అని బెదిరించి వెళ్ళిపోయింది. ఆమె మాటల వెనుక ఉన్న అసలు ప్రమాదం ఏమిటో సిద్ధార్థ్ ఆ క్షణంలో ఊహించలేకపోయాడు. వారం రోజుల తరువాత సిద్ధార్థ్ పనిచేస్తున్న కంపెనీ వార్షికోత్సవ సందర్భంగా నగరంలోని అత్యంత ఖరీదైన 5 స్టార్ హోటల్లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, విదేశీ ప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు అందరూ ఆ పార్టీకి హాజరవుతున్నారు. సిద్ధార్థ్ ఆ పార్టీకి జాహ్నవిని ఎంతో ముచ్చటపడి స్వయంగా తీసుకెళ్ళాడు. ఆ రాత్రి పార్టీలో జాహ్నవి కట్టిన ముదురు ఆకుపచ్చ రంగు కాంచీవరం పట్టుచీర, మెడలోని సంప్రదాయ కాసుల పేరు, చేతిలో గాజులు పార్టీలోని ఆధ్వానిక వస్త్రధారణల మధ్య ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. ఆమె సహజ సౌందర్యం చూసి కంపెనీ సీఈఓతో సహా అందరూ సిద్ధార్థ్ను అభినందించారు. సిద్ధార్థ్ గర్వంగా జాహ్నవి చెయ్యి పట్టుకుని అందరికీ పరిచయం చేశాడు. జాహ్నవి పక్కన ఉన్నంతసేపు సిద్ధార్థ్ కళ్ళల్లో వెలకట్టలేని ఆనందం నిలిచింది. కానీ ఒక మూలన నిలబడి ఇదంతా చూస్తున్న నిహారిక కళ్ళల్లో అసూయ, పగ అగ్నిలా రగిలిపోయాయి. జాహ్నవి, ఈ రాత్రే నీ పతివ్రత వేషానికి సిద్ధార్థ్ పరువుకు సమాధి కడతాను అనుకుంటూ తన ప్లాన్ను అమలు చేసింది.
పార్టీ మధ్యలో సిద్ధార్థ్ విదేశీ ప్రతిధ్వనులతో మాట్లాడడానికి వేదికపై వెళ్ళిన సమయంలో ఒక వెయిటర్ ద్వారా సిద్ధార్థ్ తాగే కాక్టైల్ డ్రింక్లో బలమైన మత్తు పదార్థాన్ని కలిపింది నిహారిక. వేదిక దిగి వచ్చిన సిద్ధార్థ్ అలసటగా ఆ డ్రింక్ తాగాడు. కొద్ది నిమిషాల్లోనే అతడి తల తిరగడం, కళ్ళు మసకబారడం మొదలైంది. ఒంట్లో విపరీతమైన మత్తు ఆవహించింది. అదే సమయంలో జాహ్నవి లేడీస్ వాష్రూంలోకి వెళ్ళింది. జాహ్నవి లేని సమయం చూసి నిహారిక వెంటనే సిద్ధార్థ్ దగ్గరకు వచ్చి అతడి భుజంపై చేయి వేసింది. సిద్దూ, నీకు చాలా ఒంట్లో బాగోలేనట్టుంది. 5th ఫ్లోర్లో మన కంపెనీ బుక్ చేసిన సూట్ రూమ్ ఉంది. పద, రెస్ట్ తీసుకుందువు గాని అంటూ అతన్ని నెమ్మదిగా లిఫ్ట్ వైపు నడిపించింది. మత్తులో ఉన్న సిద్ధార్థ్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తన పక్కన ఉన్నది జాహ్నవి అనుకుని, జాహ్నవి తల చాలా బరువుగా ఉంది అని గొణుకుతూ ఆమెను అనుసరించాడు. 5th ఫ్లోర్లోని సూట్ రూంలోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేసింది నిహారిక. సిద్ధార్థ్ని బెడ్ మీద పడుకోబెట్టి అతడి కోట్ను, టైని తీసి పక్కన పడేసింది. అతడి చొక్కాపై గుండీలను విప్పేసింది. సిద్ధార్థ్ పూర్తిగా స్పృహలో కోల్పోయి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. నిహారిక వెంటనే తన ప్లాన్ ప్రకారం తన డ్రెస్ షోల్డర్స్ టవల్ను కొద్దిగా కిందకు జార్చి తల జుట్టును చెదిరేలాగా చేసుకుంది. సిద్ధార్థ్ పక్కనే బెడ్ మీద వాలి అతడి ఛాతీపై చెయ్యి వేసి పడుకుంది. అంతటితో ఆగకుండా కింద ఉన్న మీడియా రిపోర్టర్లకు, ఫోటోగ్రాఫర్లకు సిద్ధార్థ్ ఒక పెద్ద స్కాండల్లా దొరికాడు అని సీక్రెట్ మెసేజ్ పంపించింది. అటు కింద హాల్లోకి వచ్చిన జాహ్నవికి సిద్ధార్థ్ కనిపించలేదు. అతడి ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయట్లేదు. జాహ్నవి గుండెల్లో ఏదో కీడు శకించింది. కంగారుగా వెతుకుతుండగా ఒక వెయిటర్ వచ్చి, మేడం, సార్కి ఒంట్లో బాగోలేకపోతే రూమ్ నంబర్ 402కి తీసుకెళ్లారు అని చెప్పాడు. జాహ్నవి ఆందోళనతో లిఫ్ట్ ఎక్కి 402 రూమ్ వైపు పరిగెత్తింది. అదే సమయానికి కొంతమంది రిపోర్టర్లు, కెమెరామెన్లు కూడా ఆ రూమ్ వైపు వస్తున్నారు. జాహ్నవి రూమ్ డోర్ కొట్టగానే తలుపు తెరుచుకుంది. లోపలి దృశ్యం చూసి అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. కెమెరా ఫ్లాషులు మెరవటం మొదలయ్యాయి. బెడ్ మీద సిద్ధార్థ్ చొక్కా విప్పి పడుకుని ఉండగా అతడి పక్కనే నిహారిక అసమంజసమైన బట్టలతో పడుకుని ఉంది. రిపోర్టర్లు ఒకరిపై ఒకరు పడిపోతూ ఫోటోలు తీయడం ప్రారంభించారు. వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ గారు తన మాజీ ప్రియురాలితో హోటల్ రూంలో రాసలీలలు సాగిస్తూ దొరికారు అంటూ రచ్చ చేయడం మొదలుపెట్టారు. నిహారిక ఏమీ తెలియనట్లు నటిస్తూ బెడ్ పైకి నుంచి లేచి, ప్లీజ్ ఫోటోలు తీయకండి, సిద్దూ నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చాడు అంటూ కపట నాటకం ఆడింది. జాహ్నవి ఆ దృశ్యాన్ని చూస్తూ అలాగే స్తంభించిపోయింది. ఆమె గుండె ఆగిపోయినంత పనయింది. గది నిండా కెమెరా ఫ్లాష్ లైట్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. రిపోర్టర్ల ప్రశ్నలు హోరున, నిహారిక కపట ఏడుపులు ఆ సూట్ రూంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. మత్తులో ఉన్న సిద్ధార్థ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. కానీ విపరీతమైన తలనొప్పి, కంటికి ఎదురుగా ఉన్న కాంతి అతడిని ఏమీ ఆలోచించనివ్వడం లేదు. చొక్కా గుండీలు విప్పి ఉండటం, పక్కనే నిహారిక జుట్టు విరబోసుకుని ఉండటం చూసి అతడికి కాళ్ల కింద భూమి కూలిపోయినంత పనయింది. ఎదురుగా తలుపు వద్ద నిలబడి ఉన్న జాహ్నవిని చూడగానే సిద్ధార్థ్ గుండె ఆగిపోయినంత పనయింది. జాహ్నవి, ఇది నిజం కాదు, నేను ఏ తప్పు చెయ్యలేదు అని మత్తులోనే లేవడానికి ప్రయత్నిస్తూ నేల మీద పడిపోబోయాడు. అదే సమయంలో నిహారిక ఏడుస్తూ, చూసారా, నన్ను ఇక్కడికి తీసుకువచ్చి ఇంత అన్యాయం చేశాడో, నేను వద్దంటున్నా వినలేదు అంటూ రిపోర్టర్ల ముందు మొసలి కన్నీళ్లు కార్చింది.
ఒక్క క్షణం ఆ గదిలో ఉన్న వారంతా జాహ్నవి వైపు చూశారు. ఆ పల్లెటూరి పిల్ల ఏడుస్తూ గది వదిలి పారిపోతుందని, సిద్ధార్థ్ పరువు గంగలో కలిసిపోతుందని నిహారిక లోపల శాడిస్టుపు ఆనందం పొందింది. కానీ మరుక్షణంలో అక్కడ జరిగింది ఎవ్వరూ ఊహించనటువంటి విస్ఫోటనం. జాహ్నవి ముఖంలో ఎలాంటి కన్నీళ్లు లేవు. ఆమె కళ్ళల్లో కాళికాదేవి ప్రవేశించినంత రౌద్రం కనిపించింది. నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ లోపలికి వచ్చింది. ఎవ్వరూ ఊహించని రీతిలో చటక్ అనే ఒక శబ్దం ఆ గది మొత్తం మారుమోగింది. జాహ్నవి బలంగా విసిరిన అరచేతి దెబ్బకు నిహారిక తల తిరిగి మంచం అంచున పడింది. పెదవి పగిలి రక్తం కారింది. గదిలోని రిపోర్టర్లు, కెమెరామెన్లు ఒక్కసారిగా నిశ్చెల్లపోయారు. నిహారిక చెంప పట్టుకుని బిత్తరు చూపులు చూస్తూ, "నువ్వు నన్ను కొడతావా? నీ మొగుడు చేసిన బాగోతం కళ్ళెదురుగా కనిపిస్తుంటే నువ్వు నన్ను కొడతావా?" అని అరిచింది. జాహ్నవి ముందుకు వచ్చి నిహారిక కాలర్ పట్టుకుని పైకి లేపింది. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నిప్పులు చెరిగింది. "నోర్ముయ్ నీచపుదానా! కట్టుకున్న పెళ్ళాన్ని. నేను నా భర్తేంటో నాకు తెలుసు. ఆయన సంస్కారమేంటో, ఆయన గుండె ఎంత పవిత్రమైందో నాకు తెలుసు. నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లండన్లో ఇంకొకడితో లేచిపోయిన దానివి నువ్వు. నీలాంటి కులట కోసం నా భర్త దిగజారిపోడు. ఆయనకు మద్యం అలవాటే లేదు. ఇలాంటి గబ్బు పనులు చేసే నైజం అస్సలే లేదు. ఆయన ఒంట్లో బాగోక మత్తులోకి జారుకుంటే బట్టలు సరిచేసుకుని కెమెరాలను పిలిపించి ఇంత నీచమైన నాటకం ఆడతావా? ఆడదానికి జన్మకి నువ్వు మాయని మచ్చ తెచ్చావు." జాహ్నవి గర్జనకు నిహారిక గొంతులో మాట పెగల్లేదు. జాహ్నవి వెంటనే వెనక్కి తిరిగి రిపోర్టర్ల వైపు చూసింది. "మీరు జర్నలిస్టులా? లేక ఒక ఆడదాని కుట్రకు అమ్ముడుపోయిన తొత్తులా? హోటల్ కారిడార్లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఒక మనిషిని ఏడాది ఎలా లాక్కొచ్చిందో, డ్రింక్లో ఏం కలిపిందో ఫుటేజ్ చూస్తే 10 నిమిషాల్లో నిజం బయటపడుతుంది. నా భర్త పరువుకు భంగం కలిగించే ఒక్క వార్త బయటకి వచ్చినా రేపు ఉదయానికల్లా మీ అందరి ఛానళ్లపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తాను. పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చి జైల్లో పడేస్తాను." ఆమె మాటల్లోని ఆత్మవిశ్వాసం, న్యాయం చూసిన రిపోర్టర్లు భయపడి కెమెరాలను దించేశారు. ఒక్కసారి తరువాత ఒకరు గదిలో నుంచి బయటికి జారుకున్నారు. జాహ్నవి నిహారిక వైపు తిరిగి, "పోలీసులకు నిన్ను ఇక్కడే అప్పగించగలను. కానీ నా భర్త గతం అనే చెత్తను మా జీవితంలోకి మళ్ళీ రానివ్వటం నాకు ఇష్టం లేదు. ఇంకొక్కసారి నా భర్త నీడపైనైనా పడ్డావో నిన్ను సమాధి చేసేస్తాను. గెట్ లాస్ట్" అని గట్టిగా హెచ్చరించింది. నిహారిక అవమానంతో, భయంతో తలదించుకుని అక్కడి నుండి పారిపోయింది. అందరూ వెళ్ళిపోయాక గదిలో నిశ్శబ్దం అలుముకుంది. జాహ్నవి నెమ్మదిగా బెడ్ దగ్గరకు వచ్చింది. మత్తులో కన్నీళ్లు పెడుతూ నిస్సహాయంగా చూస్తున్న సిద్ధార్థ్ దగ్గర మోకాళ్లపై కూర్చుంది. "జాహ్నవి, నన్ను క్షమించు. నా వల్ల నీకు ఎంత అవమానం" అని సిద్ధార్థ్ ఏడుస్తూ ఆమె చేతులు పట్టుకోబోయాడు. జాహ్నవి అతడి పెదవులపై తన వేళ్లు పెట్టి ఆపింది. ఆమె కళ్ళల్లో అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లు గలగల రాలాయి. "మాట్లాడకండి సిద్ధార్థ్ గారు. నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. మీరు నా దేవుడు" అంటూ అతడి విశాలమైన ఛాతీపై వాలిపోయింది. సిద్ధార్థ్ ఆమెను అమాంతం తన గుండెలకు హత్తుకున్నాడు. ఆమె చూపించిన విశ్వాసం, తనను రక్షించిన విధానం అతడి గుండెను పిండేశాయి. అతడు ఆమె తల నిమురుతూ, ఆమె కన్నీళ్లను తన పెదవులతో తాకుతూ ఏడ్చాడు. ఆ రాత్రి అతడికి అర్థమైంది, రూపం, హోదా కాదు, ప్రాణానికి ప్రాణమయంగా నిలిచే భార్య విలువేమిటో. సిద్ధార్థ్ని మెల్లిగా కారులోకి ఎక్కించి విల్లాకు తీసుకువచ్చింది జాహ్నవి. గదిలోకి తీసుకువచ్చి అతడి బట్టలు మార్చి
వేడి పాలలో తేనె కలిపి తాగించింది. మత్తు క్రమంగా దిగుతుండగా సిద్ధార్థ్ మంచంపై పడుకుని జాహ్నవి వైపు ఆరాధనగా చూస్తాడు. జాహ్నవి లైట్ ఆఫ్ చేసి బెడ్ ల్యాంప్ వెలిగించింది. ఆమె నిశ్శబ్దంగా అతడి పక్కన కూర్చుని అతడి తల నిమరటం మొదలుపెట్టింది. సిద్ధార్థ్ లేచి కూర్చుని ఆమె 2 చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. జాహ్నవి, ఈరోజు నువ్వు నా పక్కన లేకపోతే నా పరువు, నా జీవితం అంతా నాశనమైపోయేవి. నన్ను ఇంతలా నమ్మిన నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అన్నాడు ఎంతో ఆర్తిగా. జాహ్నవి అతడి కళ్ళల్లోకి చూసింది. భార్యాభర్తల మధ్య రుణాలు ఉండవు సిద్ధార్థ్ గారు. కేవలం ప్రేమే ఉంటుంది. సిద్ధార్థ్ ఇక ఆగలేకపోయాడు. ఆమెను ఒక్క దుడుక్కున తన ఒడిలోకి లాక్కున్నాడు. ఆమె చీర కొంగును సున్నితంగా పక్కకు జరిపాడు. అతడి వేళ్ళ ఆమె నడుమును తాకుతుంటే జాహ్నవి ఒంట్లో వేడి ప్రవేశించింది. ఈ రోజు నుండి నువ్వు నా భార్యవి మాత్రమే కాదు జాహ్నవి, నా సర్వస్వానివి అంటూ అతడు ఆమె పెదవులను తన పెదవులతో బంధించాడు. ఆ ముద్దులో గతంలో ఎన్నడూ లేనంత తీవ్రత, అపరిమిత కామం, అంతకు మించిన గౌరవం ఉన్నాయి. సిద్ధార్థ్ ఆమె కింద పెదవిని ఆబాగా జుర్రుకుంటూ ఆమె మెడపై గొంతుతో పెదవులతో సంతకాలు చేస్తున్నాడు. జాహ్నవి అతడి చొక్కాను గట్టిగా పట్టుకుని అతడి వేడి శ్వాసలకు తన శరీరాన్ని అప్పగించింది. అతడు ఆమెను పూలపాన్పుపై దొర్లించి ఆమె చీర మూడులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఆమె దేహంలోని ప్రతి అణువుతో తన ముద్దులతో తడిపేశాడు. జాహ్నవి అతడి కౌగిలిలో బంధిస్తూ అతడి గుండె చప్పుల్లో లీనమైపోయింది. ఆ రాత్రి వారి శారీరక కలయిక ఒక పవిత్రమైన యజ్ఞంలా సాగింది. ఆ రాత్రి గడిచిన మధుర క్షణాలు జాహ్నవి సిద్ధార్థ్ల బంధాన్ని వజ్రంలా మరింత పటిష్టం చేశాయి. ఉదయం నిద్ర లేచేసరికి సిద్ధార్థ్ కౌగిలిలో జాహ్నవి ముఖం ఒక విపరీతమైన తామర పువ్వులా వెల్లివిరిసింది. సిద్ధార్థ్ ఆమె నుదిటిపై ఎంతో ఆర్తిగా ముద్దు పెట్టి, నా జీవితంలోకి నువ్వు అసలైన అదృష్టానివి జాహ్నవి అంటూ ఆమెను మరొక్కసారి తన గుండెలకు హత్తుకున్నాడు. హోటల్లో ఘటన తరువాత ఆఫీస్లో నిహారిక ఆగడాలకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తెరదింపేశారు. జాహ్నవి తెచ్చిన సీసీటీవీ ఆధారాలతో ఆమెను కంపెనీ నుండి సస్పెండ్ చేసి లండన్ హెడ్ ఆఫీస్కు రిపోర్ట్ పంపించారు. తన పరువు మొత్తం పోయి ఆఫీస్ నుంచి గెంటేయబడిన నిహారికకు ఆ అవమానం తలకెక్కింది. పగతో రగిలిపోతున్న నిహారిక కళ్ళల్లో పిచ్చి ఆవహించింది. నన్ను అందరి ముందు చెంపదెబ్బ కొట్టి గెంటేస్తావా? సిద్ధార్థ్ నావాడు, లేకపోతే ఇంకెవరికి కాకుండా చేస్తాను అనుకుంటూ నగరంలోని పేరు మోసిన లోకల్ రౌడీల గ్యాంగ్తో చేతులు కలిపింది. వారం రోజుల తర్వాత శ్రావణమాసం మొదలై మొదటి శుక్రవారం అవ్వడంతో జాహ్నవి రాజమండ్రి నుండి వచ్చిన తన తల్లిదండ్రులు, అత్తమామలతో కలిసి ఇంటి వద్దే వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించింది. ఎర్రటి పట్టు చీరలో, మెడలో నల్ల పూసల పాపిట్లో ఎర్రటి సింధూరంతో మెరిసిపోతున్న జాహ్నవిని చూసి సిద్ధార్థ్ చూపు తిప్పుకోలేకపోయాడు. పూజ ముగిశాక కుటుంబమంతా కలిసి నగర శిలార్లోని పురాతన లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. సాయంత్రం వేళ ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. ప్రశాంతమైన వాతావరణంలో అంతా కారు దగ్గరకు నడుస్తుండగా జాహ్నవి పూజారి ఇచ్చిన తీర్థప్రసాదాల సంచి ఆలయ ప్రాంగణంలో మర్చిపోయినట్లు గుర్తొచ్చింది. సిద్ధార్థ్ గారు, మీరు అమ్మ వాళ్ళని కారెక్కించండి, నేను 2 నిమిషాల్లో ప్రసాదం సంచి తీసుకుని వస్తాను అని వెనక్కి నడిచింది. ఆలయ ప్రాంగణం వెనక వైపు కాస్త నిర్మానుష్యంగా ఉన్న దారి గుండా జాహ్నవి వెళ్తుండగా సడన్గా ఒక తెల్లటి వ్యాన్ వేగంగా వచ్చి ఆమె పక్కనే ఆగింది.
అందులో నుంచి ముఖాలకు మాస్కులు వేసుకున్న నలుగురు దుండగులు దూకి క్షణాల వ్యవధిలో జాహ్నవి నోటికి క్లోరోఫామ్ రుమాలు అదిమి వ్యాన్లోకి లాగేశారు. జాహ్నవి వేసిన చిన్న అరుపు గాల్లోనే కలిసిపోయింది. వ్యాన్ క్షణాల్లో దుమ్ము రేపుతూ అడవి మార్గం వైపు దూసుకు వెళ్ళింది. అటువైపు కారు దగ్గర వేచి చూస్తున్న సిద్ధార్థ్కు 10 నిమిషాలైనా జాహ్నవి రాకపోవడంతో అనుమానం వచ్చింది. అతడు ఆలయం వెనక్కు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడ నేలపై జాహ్నవి చేతిగాజులు ముక్కలు, ఆమె జుట్టులోని మల్లెపూలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి అతడి గుండె ఆగినంత పనయింది. అదే క్షణంలో అతడి ఫోన్ మోగింది. స్క్రీన్పై అన్నోన్ నంబర్. కాల్ లిస్ట్ చేయగానే నిహారిక పైశాచిక నవ్వు వినిపించింది. హలో సిద్ధార్థ్, నీ దేవతలాంటి పెళ్ళాం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. నగర శిలార్లోని పాత షుగర్ ఫ్యాక్టరీలో బంధించాను. 1 గంటలో నువ్వు ఒంటరిగా ఇక్కడికి రాకపోతే నా మనుషులు ఆమెను బ్రతకనివ్వరు. ఏ పోలీస్కైనా ఈ విషయం తెలిసినా, ఏ ఒక్క పోలీస్ అయినా వచ్చినా ఆమె శవమే నీకు దక్కుతుంది అని కాల్ కట్ చేస్తుంది. సిద్ధార్థ్ కళ్ళల్లో రౌద్రం కట్టలు తెంచుకుంది. తన ప్రాణమైన జాహ్నవికి ఆపద వచ్చిందని తెలియగానే అతడిలోని సౌమ్యత అంతా నశించిపోయింది. తండ్రికి ధైర్యం చెప్పి తన కారును అమాంతం గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఆ పాత షుగర్ ఫ్యాక్టరీ వైపు పోనించాడు. సిటీ స్థలాల్లో ఉన్న ఆ ఫ్యాక్టరీ లోపల జాహ్నవి ఒక ఇనుప స్తంభానికి తాళ్లతో కట్టబడి ఉంది. స్పృహలోకి వచ్చిన ఆమె ఎదురుగా నిలబడి సిగరెట్ తాగుతున్న నిహారిక కనిపించింది. ఏంటి జాహ్నవి, ఆ రోజు హోటల్లో చాలా గంభీరంగా మాట్లాడావు. ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏంటో. సిద్ధార్థ్ ఇక్కడికి రాగానే మీ ఇద్దరిని కాల్చి చంపేసి యాక్సిడెంటల్గా క్రియేట్ చేసి నిన్ను లండన్ పారిపోతాను అంది నిహారిక కర్వశంగా. జాహ్నవి ముఖంలో భయం లేదు. నిహారిక, నువ్వు ప్రేమను డబ్బుతో కొలవాలనుకున్నావు, అందుకే ఓడిపోయావు. ఇప్పుడు ఈ రాక్షసత్వంతో సాధించేది ఏమీ లేదు. నా భర్త వస్తే నీ పాపానికి తగిన శాస్తి జరుగుతుంది అంది ధైర్యంగా. అదే సమయంలో ఫ్యాక్టరీ గేట్లను బద్దలు కొట్టుకుంటూ సిద్ధార్థ్ కార్ లోపలికి దూసుకు వచ్చింది. కార్ దగ్గిన సిద్ధార్థ్ కళ్ళల్లో మండిపడుతున్న అగ్నిపర్వతం కనిపించింది. నిహారిక వేసిన రౌడీలు నలుగురు ఇనుప వాడ్లు కత్తులతో అతడి మీదకి దూకేశారు. కానీ తన భార్యను కాపాడుకోవాలన్న ఆవేశంతో ఉన్న సిద్ధార్థ్ రుద్రుడిలా మారిపోయాడు. వాళ్లపై విరుచుకుపడి ఒక్కొక్కరిని చితక్కొట్టేశాడు. దెబ్బలకు తాళలేక రౌడీలు నేలపై పడి మూలగడం మొదలుపెట్టాడు. సిద్ధార్థ్ నేరుగా వచ్చి జాహ్నవి కట్లు విప్పాడు. జాహ్నవి కళ్ళతో అతడి గుండెల్ని హత్తుకుంది. సిద్ధార్థ్ గారు అంటూ అతడి కౌగిలిలో వణికిపోయింది. జాహ్నవి, నేనున్నాను, ఇంకేం కాదు అంటూ ఆమెను తన వెనక దాచుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో కింద పడి ఉన్న తుపాకీని అందుకున్న నిహారిక పిచ్చిదానిలా నవ్వుతూ దాన్ని జాహ్నవి వైపు గురిపెట్టింది. చావండి ఇద్దరు అంటూ ట్రిగర్ నొక్కబోయింది. సిద్ధార్థ్ క్షణం కూడా ఆలోచించకుండా జాహ్నవిని పక్కకు నెట్టి తూటాకు ఎదురుగా తన శరీరాన్ని అడ్డం పెట్టాడు. బుల్లెట్ అతడి కుడి భుజాన్ని చీల్చుకుంటూ దూసుకు వెళ్ళింది. రక్తం ధారగా కారింది. సిద్ధార్థ్ గారు అంటూ జాహ్నవి గుండెలు పగిలేలా కేక పెట్టి అతన్ని పట్టుకుంది. మరుక్షణంలో సైరన్ల శబ్దంతో పోలీసులు ఆ ఫ్యాక్టరీని చుట్టుముట్టేశారు. సిద్ధార్థ్ గారు ముందే జీపీఎస్ ట్రాకింగ్ ఆన్ చేసి పోలీసులకు లైవ్ లొకేషన్ షేర్ చేసేశాడు. పోలీసులు నిహారికను రౌడీలను అదుపులోకి తీసుకుని సంకెళ్లు వేశారు. నిహారిక పిచ్చిగా అరుస్తూ పోలీసుల జీపులోకి ఎక్కింది. హాస్పిటల్కు చేరిన సిద్ధార్థ్కు డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేసి బుల్లెట్ తొలగించారు. ప్రాణాపాయం తప్పిందని చెప్పడంతో
అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 2 రోజుల తరువాత హాస్పిటల్ రూంలో సిద్ధార్థ్ బెడ్ పై విశ్రాంతి తీసుకున్నాడు. అతని పక్కనే కూర్చుని అతడి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లు తుడుచుకుంటుంది జాహ్నవి. సిద్ధార్థ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆమె ముఖాన్ని చూశాడు. జాహ్నవి, ఏడవకు. నీకు చిన్న గీత కూడా పడకుండా కాపాడగలిగాను. అంతకంటే నాకు కావాల్సిందేముంది అన్నాడు నీరసంగా నవ్వుతూ. జాహ్నవి అతడి ఛాతీపై సున్నితంగా తల ఆనించి, నా కోసం ప్రాణాలను పణంగా పెట్టేంత పిచ్చి ప్రేమ మీది. మీకేమైనా అయితే నేను బ్రతకగలనా అంది కన్నీళ్లతో. సిద్ధార్థ్ తన ఎడమ చేత్తో ఆమె కన్నీటిని తుడిచి ఆమె పెదవులపై తన పెదవుల్ని ఆనించాడు. ఆ ముద్దులో మరణాన్ని జయించిన పవిత్రమైన ప్రేమ, జీవితాంతం కలిసి బ్రతకాలనే తిరుగులేని సంకల్పం మాత్రమే మిగిలాయి. ఈ భయంకరమైన తుఫాన్ ముగిసిన తరువాత ఇంటికి చేరుకున్న ఆ జంట తమ జీవితంలో ఒక కొత్త వసంతాన్ని ఎలా ఆహ్వానించింది? వారి మధ్య మొదలైన అసలైన సంసార ప్రయాణం ఎలాంటి రొమాంటిక్ మలుపులు తిరిగింది? హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి విల్లాకు చేరుకున్న సిద్ధార్థ్కు కుటుంబ సభ్యులంతా ఘనంగా దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు. రక్త సంబంధం లేని నిహారిక తెచ్చిన ఉపద్రవం పూర్తిగా సమసివ్విపోవడంతో ఆ ఇంట్లో మళ్లీ నవ్వులు వికసించాయి. డాక్టర్లు సిద్ధార్థ్కు కనీసం 3 వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని, కుడి భుజంపై ఎలాంటి ఒత్తిడి పడకూడదని చెప్పారు. ఆ క్షణం నుండి సిద్ధార్థ్ ఆలనా పాలనా మొత్తం జాహ్నవి చేతుల్లోకి తీసుకుంది. ప్రతిరోజు సమయానికి మందులు ఇవ్వటం, గాయానికి డ్రెస్సింగ్ చేయటం, వేడి వేడి సూప్లు స్వయంగా తయారు చేసి తినిపించడం అన్నీ తానే చూసుకుంది. సిద్ధార్థ్ కదల్లేకపోయినా ఆమె సేవలు, ఆమె కళ్ళల్లోని అపరిమితమైన ప్రేమ, ఆప్యాయత అతడికి దివ్య ఔషధంలా పనిచేశాయి. ఒకరోజు మధ్యాహ్నం వేళ గదిలో ఏసీ చల్లగా నడుస్తుంది. స్నానం ముగించుకుని తడి జుట్టును తువ్వాలుతో చుట్టుకుని లేత పసుపు రంగు కాటన్ చీరలో గదిలోకి వచ్చింది జాహ్నవి. అప్పటికే మందుల ప్రభావం తగ్గి సిద్ధార్థ్ బెడ్ పై దిండుకు ఆనుకుని కూర్చుని ఆమె వైపు రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. జాహ్నవి ఒక గిన్నెలో వేడినీళ్లు దూది పట్టుకుని అతడి దగ్గరికి వచ్చింది. మంచం అంచున కూర్చుని అతడి కుడి భుజంపై ఉన్న చొక్కాను నెమ్మదిగా కిందకు జార్చింది. అతడి విశాలమైన ఛాతీ, కండలు తిరిగిన భుజంపై ఉన్న గాయాన్ని చూస్తుంటే ఆమె కళ్ళు మళ్లీ చెమ్మగిల్లాయి. దూదితో నెమ్మదిగా గాయాన్ని తుడుస్తూ మందు పుయ్యటం మొదలుపెట్టింది. సిద్ధార్థ్ తన ఎడమ చేత్తో జాహ్నవి చెంపను సున్నితంగా తాకాడు. జాహ్నవి, గాయం తగ్గిపోతుంది. కానీ నీ కళ్ళల్లోని కన్నీళ్లు ఎప్పుడు తగ్గుతాయి అన్నాడు చాలా ఆర్తిగా. జాహ్నవి ముఖం పైకెత్తి చూసింది. నా ప్రాణాన్ని కాపాడ్డానికి మీరు పడ్డ ఈ బాధను చూసినప్పుడల్లా నా గుండె తరుక్కుపోతుంది సిద్ధార్థ్ గారు అంది తడబడుతున్న స్వరంతో. సిద్ధార్థ్ చిన్నగా నవ్వి ఆమె చేతుల్లోని మందు డబ్బాను పక్కన పెట్టి ఆమె చేతిని పట్టుకుని ఒక్కసారిగా తన వైపు లాక్కున్నాడు. జాహ్నవి అతడి గాయానికి తగలకుండా జాగ్రత్త పడుతూ అతడి ఎడమ భుజం పైకి వాలింది. నువ్వు నా పక్కన ఇలా ఉంటే ఎలాంటి గాయమైనా క్షణాల్లో మాయమైపోతుంది జాహ్నవి అంటూ అతడు ఆమె తలలోని తువాలును తీసి పక్కన పడేశాడు. తడి జుట్టు ఒక్కసారిగా ఆమె భుజం పైకి, అతడి ముఖం పైకి జారిపోతుంది. జాహ్నవి ఒంటి నుండి వస్తున్న తాజా సబ్బు సువాసన, తడికూరల పరిమళం సిద్ధార్థ్ శ్వాసలకు అమాంతం వేడెక్కించాయి. సిద్ధార్థ్ గారు, భుజం నొప్పి పెడుతుంది, వదలండి అంది జాహ్నవి. అతడి గుండెలపై చేయి వేసి నెమ్మదిగా వెనక్కి జరుగుపోతూ, ఒంటికి గాయమైంది కానీ
ఈ గుండెకు, ఈ పెదవులకు ఏమీ కాలేదు కదా అంటూ సిద్ధార్థ్ ఆమె నడుము చుట్టూ తన ఎడమ చేతిని బలంగా చుట్టేశాడు. అతడి కళ్ళల్లో రగులుతున్న తీపి కోరికలను చూసి జాహ్నవి ముఖం ఎర్రటి దానిమ్మ గింజలా మారిపోయింది. సిద్ధార్థ్ నెమ్మదిగా తన ముఖాన్ని ఆమె మెడ వంపులోకి తీసుకువెళ్ళాడు. తడిసిన ఆమె మెడ చర్మాన్ని తన పెదవులతో తాకుతూ చిన్నగా ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ వేడి స్పర్శకి జాహ్నవి ఒంట్లో 1000 కరెంటు తీగలు ఒక్కసారిగా కదిలినట్లయింది. ఆమె గొంతులోంచి ఒక సన్నని మూలుగు మెలుగుపడింది. సిద్ధార్థ్ అంటూ ఆమె 2 చేతులు అతడి జుట్టులోకి చేరాయి. సిద్ధార్థ్ ఆమె మెడను వదిలి నెమ్మదిగా పైకి లేచి ఆమె పెదవుల్ని చూశాడు. వణుకుతున్న ఆ లేత పెదవులపై తన పెదవులను ఆనించాడు. ఎడమ చేత్తో ఆమె తలను అదిమి పట్టుకుని ఎంతో ఆరాధనగా, అంతే ఆవేశంగా ఆమె పెదవుల మధురిమను జుర్రుకున్నాడు. జాహ్నవి తన సర్వస్వాన్ని అతడి స్పర్శకు అప్పగిస్తూ అతడి కౌగిలిలో బందీ అయిపోయింది. ఆ ముద్దు వారిద్దరి మధ్య ఉన్న భయాలన్నిటినీ తుడిచిపెట్టేసింది. సిద్ధార్థ్ ఆమె చీర కొంగును సున్నితంగా పక్కకు జరిపి ఆమె నడుము మడతలను తన వేళ్లతో తాకుతుంటే జాహ్నవి కళ్ళు మూసుకుని అతడి ఛాతీపై తన ముఖాన్ని దాచుకుంది. 2 వారాలు గడిచిపోయాయి. సిద్ధార్థ్ చెయ్యి పూర్తిగా నయమైంది. డాక్టర్లు అతడికి పూర్తి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ సంతోషకరమైన సందర్భంలో సిద్ధార్థ్ కంపెనీకి తిరిగి వెళ్లడమే కాకుండా తన భార్యతో గడపడానికి 1 వారం రోజుల పాటు గోవాలోని ఒక ప్రశాంతమైన ప్రైవేట్ బీచ్ రెస్టారెంట్ను బుక్ చేశాడు. హైదరాబాద్ నుండి ఫ్లైట్ ఎక్కి గోవా రిసార్ట్కు చేరుకున్నాడు. సాయంత్రం సూర్యాస్తం అవుతుంది. సముద్రాల అలల శబ్దం, చల్లని సముద్రపు గాలి వారిని ఆహ్వానించాయి. రిసార్ట్ కాటేజ్ నేరుగా సముద్ర తీరానికి ఎదురుగా ఉంది. బయట బాల్కనీలో నిలబడి అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ పరవశించిపోతుంది జాహ్నవి. వైట్ అండ్ రెడ్ ఫ్లోరల్ జార్జెట్ శారీలో ఆమె సముద్రపు దేవతలా మెరిసిపోతుంది. సిద్ధార్థ్ షార్ట్ వైట్ 11 షర్ట్ వేసుకుని 2 చేతుల్లో వైన్ గ్లాసులు పట్టుకుని ఆమె వెనుకకి వచ్చాడు. గ్లాసులను టేబుల్ మీద పెట్టి నేరుగా వచ్చి ఆమె నడుముకు 2 చేతులను బలంగా లాక్కున్నాడు. ఇంత అందమైన ప్రదేశంలో కూడా నీకంటే అందమైన దృశ్యం నాకింకేదీ కనిపించడం లేదు జాహ్నవి అన్నాడు ఆమె భుజంపై తన గడ్డం ఆనిస్తూ. జాహ్నవి అతడి చేతులపై తన చేతులను వేసి, మనం పడ్డ కష్టాలన్నిటినీ దాటి ఈరోజు ఇంత ప్రశాంతంగా మీతో ఉండగలగడం నా అదృష్టం సిద్ధార్థ్ గారు అంది ఎంతో భావోద్వేగంతో. సిద్ధార్థ్ ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. సముద్రపు గాలికి ఆమె కురులు అతడి ముఖాన్ని తాకుతున్నాయి. ఇది కేవలం ప్రశాంతత మాత్రమే కాదు జాహ్నవి, ఇది మన కొత్త జీవితానికి అసలైన ఆరంభం అంటూ ఆమెను అమాంతం తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. జాహ్నవి ఆశ్చర్యంతో అతడి మెడ చుట్టూ చేతులు వేసింది. సిద్ధార్థ్ ఆమెను కాటేజ్ లోపలికి తీసుకువెళ్ళి గులాబీ రేకులతో నిండిన మంచంపై మెల్లిగా దించాడు. మందపాటిగా వెలుగుతున్న దీపాల కాంతిలో జాహ్నవి సౌందర్యం మరింతగా మెరిసిపోతుంది. సిద్ధార్థ్ ఆమె పైకి వాలి ఆమె కళ్ళల్లోకి అమితమైన వ్యామోహంతో చూశాడు. ఆ రాత్రి సముద్రపు అలల ఘోష సాక్షిగా వారి మధ్య ఉన్న అడ్డంకులన్నీ పటాపంచలైపోయాయి. ఎలాంటి భయాలు, ఆందోళనలు లేని ఆ పవిత్రమైన ఏకాంతంలో వారిద్దరి దేహాలు, ఆత్మలు ఒకదానిలో ఒకటి సంపూర్ణంగా లీనమైపోయాయి.
గోవా సముద్ర తీరంలో గడిచిన ఆ వారం రోజులు సిద్ధార్థ్, జాహ్నవిల జీవితంలో మధురమైన వసంతాన్ని నింపాయి. అలల సవ్వడుల మధ్య, సూర్యాస్తపు వెలుగులలో వారిద్దరూ ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. గతపు ఛాయలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వారి మధ్య సరికొత్త అనురాగం చిగురించింది. గోవా ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ విల్లాకి చేరుకున్న తరువాత వారి దినచర్య ఎంతో ఆనందంగా, ప్రేమగా సాగిపోతుంది. ఆఫీస్ పనుల్లో ఎంతో బిజీగా ఉన్నా సరే, మధ్యాహ్నం వేళ జాహ్నవికి కాల్ చేసి మాట్లాడటం సిద్ధార్థ్‌కు ఒక తీయని అలవాటుగా మారింది. జాహ్నవి కూడా అత్తామామల సేవల్లో ఏ లోటు రానివ్వకుండా ఆ ఇంటి మహాలక్ష్మిలా అందరి మనసులను గెలుచుకుంది. 2 నెలలు గిర్రున తిరిగిపోయాయి. ఒకరోజు ఉదయం పూజా గదిలో దీపం వెలిగిస్తున్న సమయంలో జాహ్నవికి సడన్‌గా కళ్ళు తిరిగినట్లు చేతిలోని హారతి పళ్ళెం పక్కన పెట్టి గోడను పట్టుకుని నిలబడింది. ఒంట్లో నీరసం, కడుపులో వికారం ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అప్పుడే వంటింట్లో నుంచి కాఫీ కప్‌తో బయటికి వచ్చిన అత్తయ్య అన్నపూర్ణమ్మ గారు కోడల్ని చూసి కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చారు. "జాహ్నవి, ఏమైందమ్మా? ఒంట్లో బాలేదా? మొహమంతా వాలిపోయింది" అంటూ ఆమెను పట్టుకుని హాల్లోని సోఫాలో కూర్చోబెట్టారు. జాహ్నవి నీరసంగా తలవాల్చి, "ఏం లేదత్తయ్య. ఉదయం నుంచి కొద్దిగా తల తిరుగుతుంది. కడుపులో తిప్పినట్లు అనిపిస్తుంది" అంది. అనుభవజ్ఞురాలైన అన్నపూర్ణమ్మ గారి ముఖంలో ఒక్కసారిగా 1000 వోల్ట్ల ఆనందం మెరిసిపోయింది. ఆమె వెంటనే జాహ్నవి చెంపలను ఆప్యాయంగా నిమిరి విశ్వనాథం గారికి చెప్పి ఫ్యామిలీ డాక్టర్ను ఇంటికి పిలిపించారు. డాక్టర్ వచ్చి చెకప్ చేసి చిరునవ్వుతో బయటికి వచ్చారు. "కంగ్రాచ్యులేషన్స్ అన్నపూర్ణమ్మ గారు. మీ ఇంట్లోకి వారసుడో వారసురాలో రాబోతున్నారు. జాహ్నవి ప్రెగ్నెంట్. 2 నెలలు పూర్తయ్యాయి" అని శుభవార్త చెప్పారు. ఆ మాట వినగానే ఆ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. అన్నపూర్ణమ్మ గారు దేవుడి పటం ముందు చేతులు జోడించి కన్నీటితో మొక్కుకున్నారు. విశ్వనాథం గారు స్వీట్లు తెప్పించడానికి బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఆఫీస్లో బోర్డ్ మీటింగ్లో ఉన్న సిద్ధార్థ్ ఫోన్కు తల్లి నుండి కాల్ వచ్చింది. "కన్నా, అర్జెంటుగా ఇంటికిరా, నీకో పెద్ద సర్ప్రైజ్ ఉంది" అంది తల్లి ఆనందంతో నిండిన గొంతుతో. సిద్ధార్థ్ కంగారుగా మీటింగ్ ముగించుకుని కారు తీసుకుని 15 నిమిషాల్లో విల్లాకు చేరుకున్నాడు. హాల్లోకి అడుగు పెట్టగానే తల్లి అతడి చేతికి లడ్డూ ఇచ్చి, "వెళ్ళు, నీ గదిలో నీకోసం ఎదురుచూస్తుంది" అంది నవ్వుతూ. సిద్ధార్థ్ వేగంగా మెట్లెక్కి బెడ్రూంలోకి వెళ్ళాడు. అక్కడ లేత గులాబీ రంగు చీరలో అద్దం ముందు నిలబడి తన పొట్టపై సున్నితంగా చెయ్యి వేసుకుని సిగ్గుపడుతూ నిలబడింది జాహ్నవి. ఆమె ముఖంలో గతంలో ఎన్నడూ లేని ఒక దివ్యమైన తేజస్సు, మాతృమూర్త్వపు శోభ కొట్టించినట్లు కనిపిస్తున్నాయి. సిద్ధార్థ్ నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆమె వెనుకకి వచ్చాడు. ఆమె భుజాలపై చేతులు వేసి అద్దంలో ఆమె ప్రతిబింబాన్ని చూశాడు. "జాహ్నవి, అమ్మేదో సర్ప్రైజ్ అంది. ఏంటి సంగతి" అని అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. జాహ్నవి మాట్లాడకుండా అతడి చేతిని పట్టుకుని నెమ్మదిగా తన పొట్టపై ఉంచింది. సిద్ధార్థ్ కళ్ళల్లో ఒక్క క్షణం ఆశ్చర్యం, మరో క్షణంలో విషయం అర్థమై అతడి గుండె వేగంగా కొట్టుకుంది. అతడి కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. "జాహ్నవి, నిజమా? నేను నేను తండ్రిని కాబోతున్నానా" అన్నాడు గద్గంభ స్వరంతో. జాహ్నవి కన్నీళ్లతో తల ఊపింది. సిద్ధార్థ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె ముందు మోకాళ్లపై కూర్చున్నాడు. ఆమె పొట్టపై ఎంతో పవిత్రంగా, ప్రేమగా తన పెదవులను ఆనించి ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకి జాహ్నవి కళ్ళల్లో నుంచి ఆనందపు జల్లులు కురిశాయి.
ఆమె అతడి తలను తన చేతుల్లోకి తీసుకుని హత్తుకుంది. సిద్ధార్థ్ పైకి లేచి ఆమెను సున్నితంగా ఎత్తుకుని బెడ్ మీద కూర్చోబెట్టాడు. ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని ముద్దులతో ముంచేస్తాడు. జాహ్నవి, నా జీవితంలోకి వచ్చిన ప్రతి తుఫాన్ను నీ ప్రేమతో తుడిచిపెట్టేశావు. నిహారిక తెచ్చిన నిందలను, అవమానాలను నీ ప్రాతినిధ్యంతో, నమ్మకంతో గెలిచావు. ఈరోజు నా ఇంతటి గొప్ప బహుమతిని ఇచ్చి నా జీవితాన్ని సంపూర్ణం చేశావు అంటూ ఆమె నుదుటిపై, చెంపలపై, పెదవులపై అమితమైన అనురాగంతో ముద్దులు పెడతాడు. జాహ్నవి అతడి ఛాతీపై వాలి అతడి గుండె చప్పుడు వింటూ, మీరు నా ప్రాణం సిద్ధార్థ్ గారు. మనపై ఎన్ని అబద్ధపు దాడులు చేసినా, ఎన్ని కుట్రలు ఎదురైనా మన స్వచ్ఛమైన ప్రేమ ముందు అవన్నీ ఓడిపోక తప్పలేదు. ఈ జన్మకి మీ పక్కన నడిచే భార్యగా ఉండటం కంటే నాకు వేరే మార్గం లేదు అంది ఎంతో ఆర్తిగా. సిద్ధార్థ్ ఆమెను తన కౌగిలిలో బలంగా బంధించాడు. కిటికీలోంచి వస్తున్న వెచ్చని సాయంత్రపు ఎండ వారిద్దరిపై పడుతుండగా పగ, అసూయ, అనుమానాలపై స్వచ్ఛమైన ప్రేమ, నమ్మకం సాధించిన విజయానికి ప్రతీకగా వారి దాంపత్య ప్రయాణం చిరస్థాయికి నిలిచిపోయింది. కొద్ది నెలల తరువాత విల్లా ఆవరణం మొత్తం పచ్చటి మామిడి తోరణాలు, బంతిపూల దండలతో కళకళలాడుతోంది. జాహ్నవి సీమంతపు వేడుక కోసం రాజమండ్రి నుంచి ఆమె తల్లిదండ్రులు, చెల్లెలు తన్మయ్తో పాటు బంధువులంతా తరలివచ్చారు. ఆకుపచ్చటి పట్టుచీర కట్టుకుని, చేతుల నిండా ఆకుపచ్చని గాజులు, తలలో నిండుగా మల్లెపూలతో పీటల మీద కూర్చున్న జాహ్నవి ముఖం మాతృముత్యపు కాంతులలో విరిసిపోతుంది. ఆడబడుచులు, ముత్తైదువులు వచ్చి ఆమె ఒడి నింపి నుదుటున తిలకం దిద్దటంతో ఇల్లంతా మంగళహారతుల పాటలతో, నవ్వుల సవ్వడులతో నిండిపోయింది. అందరి వెనుక నిలబడి తన భార్యనే మురిపంగా చూస్తున్న సిద్ధార్థ్ ఎవరూ చూడని సమయం చూసి మెల్లిగా ఆమెకు వెనుకకు వచ్చాడు. ఏంటి మేడం గారు, ఇంతమందిలో మీ ఆయన్ను అస్సలు పట్టించుకోవడం లేదు అని ఆమె చెవిలో నెమ్మదిగా గుసగుసలాడాడు. జాహ్నవి చేతిగాజులను గలగలలాడిస్తూ, చూడండి సిద్ధార్థ్ గారు, అందరూ చూస్తున్నారు, కాస్త దూరంగా ఉండండి అంది బుగ్గలు ఎర్రబడుతుండగా. చూస్తే చూడ్నివ్వు, నా అందమైన పెళ్ళాన్ని, నా కడుపు వండిన దేవతను నేను చూసుకోవడానికి ఎవరి పర్మిషన్ కావాలి అంటూ ఆమె చేతికి ఇంకో 4 మట్టి గాజులు స్వయంగా తొడిగాడు సిద్ధార్థ్. ఆ స్పర్శకి జాహ్నవి కళ్ళల్లో అమితమైన సిగ్గు, ఆనందం వెల్లివిరిశాయి. మరికొన్ని నెలలకి ఆస్పత్రి లేబర్ రూమ్ బయట సిద్ధార్థ్ టెన్షన్తో అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పుడే నర్స్ బయటకి వచ్చి, కంగ్రాచ్యులేషన్స్ సార్, మహాలక్ష్మి లాంటి పాప పుట్టింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు అని చెప్పింది. ఆ మాట వినగానే సిద్ధార్థ్ ఆనందానికి హద్దుల్లేవు. తల్లిదండ్రుల్ని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. గదిలోకి వెళ్ళి చూసేసరికి బెడ్ మీద అలసటగా పడుకుని ఉన్న జాహ్నవి పక్కనే గులాబీ రంగు గుడ్డలో చుట్టిన పసికందు చిరునవ్వులు చిందిస్తుంది. సిద్ధార్థ్ అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి జాహ్నవి నుదిటిపై ఎంతో పవిత్రంగా ముద్దు పెట్టాడు. ఆ తరువాత వణుకుతున్న చేతులతో తన కూతుర్ని ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు. జాహ్నవి, చూడు, అచ్చం నీలాగే ఉంది. నీ కళ్ళు, నీ ముక్కు, నా కోసం ఇంకో జాహ్నవి పుట్టింది అన్నాడు ఆనంద బాష్పాలతో. జాహ్నవి సిద్ధార్థ్ చేతిని పట్టుకుని, కాదు, నా భర్త ప్రాణాన్ని, ప్రేమని ప్రతిబింబించే మన ప్రేమ సాక్షి ఈ పాపాయే అంది మురిపెంగా. అత్తమామలు, తల్లిదండ్రులు అందరూ గదిలోకి వచ్చి ఆ చిన్నారిని చూసి మురిసిపోయారు.
కొన్ని రోజుల తరువాత ఇంటికి చేరుకున్న వేళ, వెన్నెల కాస్తున్న రాత్రి వేళ ఉయ్యాలలో నిద్రపోతున్న పాపని చూస్తూ బాల్కనీలో ఒకరినొకరు హత్తుకుని నిలబడ్డారు సిద్ధార్థ్, జాహ్నవి. జాహ్నవిని తన గుండెలకు బలంగా హత్తుకున్న సిద్ధార్థ్ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి రాత్రి చల్లని గాలిని ఆస్వాదిస్తూ, జీవితంలో ఎన్ని తుఫాన్లు ఎదురైనా నీ చేతిని నేను, నా చేతిని నువ్వు పట్టుకుని ఉన్నంత వరకు మనిల్లు ఎప్పుడూ ఇలానే ఒక నందనవనంలా ఉంటుంది జాహ్నవి అన్నాడు. జాహ్నవి అతడి ఛాతీపై తలవాల్చి, జన్మకి మీ ప్రేమ నీడలో నడవడమే నా జీవితానికి దక్కిన అసలైన పరిపూర్ణత సిద్ధార్థ్ గారు అంది నిండు మనసుతో. ఆ చిరునవ్వులు, ఆ పవిత్రమైన బంధం ఒకరికొకరు తోడై కలకాలం వర్ధిల్లే నిత్య వసంతమై ఆ ఇంట్లో సంతోషంగా నిలిచిపోయాయి.